అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం. 20వ పాసురంలోకి ప్రవేశించాం. ఈ 20వ పాసురంలో ముక్కోటి దేవతల్ని కూడా స్మరిస్తూ దెబ్బలాడేస్తున్నారు గోపికలందరూ కూడా. పాసురాన్ని చూద్దాం ముందుగా. முப்பத்து மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலெழாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கல் நப்பின்னை நங்காய் திருவே துயிலெழாய் உக்கமும் தட்டொழியும் தந்துன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏலோ ఈ పాసురంలో నీలాదేవిని శ్రీకృష్ణుణ్ణి ఇద్దరిని మేలుకొలుపుతూ, ఏంటయ్యా మేము మిమ్మల్ని మేలుకొలుపుతూనే ఉన్నాం, మీరేమో లేవటం లేదు, ఏమిటి మా మాట అంటే లెక్కలేదా, మా ప్రార్థన అంటే లెక్కలేదా, ఎందుకు అని దెబ్బలాటకి దిగారు. ఈరోజు పాసురంలో అంటున్నారు స్వామి, 33 అమరర్కు మున్ సెండ్రు, 33 కోట్ల మంది దేవతలకి ఆపద రాకంటే ముందుగానే నీకంటే నువ్వే వెళ్ళి, అయ్యయ్యో వీళ్ళ కష్టం వస్తుందా, అయ్యయ్యో వీళ్ళు బాధపడుతున్నారా అని వెళ్ళి కాపాడవు. దేవతలకైతే అంటే ఓహో దేవతలనైతే కాపాడుతావా, మేము మామూలు మానవులు అని చెప్పేసి ఏ ఉందిలే వీళ్ళదని కొట్టిపారేస్తున్నావా, ఓహో దేవతలంతా పురుషులు కదా, మేము స్త్రీలం కదా అని చిన్న చూపు చూస్తున్నావా, ఏంటయ్యా ఏంటి అసలు మేము మీకోసం ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవట్లే, మేలుకొలుపుతుంటుంటే రావటంలే లేవటంలే అంటున్నారు అన్నమాట. ఇంకా స్త్రీలము అని ఉపేక్షిస్తున్నావా, మానవులమని ఉపేక్షిస్తున్నావా అని చెప్తున్నారు. ఇక్కడ 33 అనేటటువంటి శబ్దం గురించి మనం బాగా తెలుసుకోవాలి. 33 కోట్ల దేవతలు, 33 కోట్ల మంది అంటే ఎవరు, ఒక్క పొరపాటు అందరూ భావిస్తుంటారండి ఎప్పుడు కూడా. 33 కోట్ల దేవతలు అంటే వందలు వేలు లక్షలు కోట్లు అలా కోట్ల దేవతలేమో అంతమంది ఉన్నారేమో, ఆకాశం అంతా పైనంతా కూడా టైట్గా ఒకళ్ళకొకళ్ళు అట్లాగా, అది కాదు. కోటి అంటే వర్గము అని అర్థం. వర్గము అంటే ఏంటి, గ్రూప్ అన్నమాట. అంటే ఒక ప్రకారమైనటువంటి దేవతలు అన్నమాట. అలా ఎవరు 33 అంటే 12 ఆదిత్యులు, అంటే 12 మంది ఆదిత్యులు ఉంటారండి. ఏకాదశ రుద్రులు, 11 మంది రుద్రులు ఉంటారు. అలాగే అష్ట వసువులు, 8 మంది వసువులు, అశ్విని దేవతలు 2, మొత్తం 33. ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలియజేశాం. 12 ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు, అశ్విని దేవతలు, వీళ్ళందరికైతే నువ్వు ముందుగా వెళ్తావు, మమ్మల్ని అయితే అసలు పట్టించుకోవట్లే, వాళ్ళకి ఎక్కడ కష్టం కలుగుతుందా అని నువ్వే ముందు ఆరాటంతో వెళ్ళి వాళ్ళతోటి వీళ్ళతోటి యుద్ధాలు చేసి వాళ్ళకి రాజ్యాలు ఇస్తావు. మేమేమన్నా యుద్ధాలు చేయమన్నావా, ఎవరితో వెళ్ళి లడా వేసుకోమన్నావా, మాకేమన్నా రాజ్యం కావాలని అడిగావా, అసలు మేమేమన్నా అడుగుతున్నావా, నేను చూడాలంటున్నాం అంతే, మాకేం అక్కర్లేదు అంటున్నారు. అలాగే ఓ నీళ అమ్మవారిని ఇంకా ప్రార్థిస్తున్నారు. సెప్పముడయాయ్ తిరలుడయాయ్ విమల అంటే నిర్మలమైన స్వరూపం కలిగిన వాడా, నీకు అలాంటి తేడాలు తగునా, దేవతలను ఒక రకం, మానవులను ఒక రకం, స్త్రీలను ఒక రకం, పురుషులను ఒక రకం అలా చూస్తావా, అసలు కాదు కదా అని అంటున్నారనమాట. అలాగే ఎర్రని పెదవులు కలిగినటువంటి దానన్న పిన్నై నంగాయ్ తిరువే తుయిలెజాయ్ ఉక్కముం తట్టళియం తందున్మణాలనై,
అంటే చక్కటి ఎర్రని పెదవులతోటి బంగారు కలశాలను పోలినటువంటి స్తన సౌందర్యము కలిగినటువంటి దానా అని. ఎప్పుడు చూడండి మన వేదాంత శాస్త్రాలలో స్త్రీ యొక్క స్తన సౌందర్యాన్ని గురించి ప్రశంసించడం కనిపించింది అంటే భక్తి ప్రపత్తి అని అర్థం అనమాట. అలాగే కర్మ జ్ఞానము అనమాట, అంటే మంచి జ్ఞాన సంపన్నురాలు అనే అర్థం. అలాగే నేత్రాలను గురించి మంచి విశాలమైనటువంటి నేత్రాలు అని వర్ణించారు అని అంటే అక్కడ కూడా అదే అనమాట. విశాలమైనటువంటి నేత్రాలు అంటే భక్తి సిద్ధాంజనేన అని అంటారు. అంటే భక్తి అనేటటువంటి కాటుకతోటి జ్ఞానము కలిగినటువంటి నేత్రాలు, అంటే ఆ మనిషి అలాంటి వాళ్ళు అని చెప్పటానికి అలాంటి వర్ణనలు ఉంటాయి. అలాగే సన్నని నడుమును గురించి చెప్పారు అంటే వైరాగ్య సంపదను గురించి చెప్తారనమాట. వైరాగ్య భావంతో ఉండడం అలాగనమాట. సరే, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇంకా ఏమడుగుతున్నారు, మాకేం కావాలి, లక్ష్మి తిరువే తుయ్యిలేజాయ్, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము అయినటువంటి నువ్వే లక్ష్మి తల్లివి కదా అని అంటూ ఏం కావాలి, ఉక్కముం తట్టెళియం తందున్మణాళనై ఇప్పోదే అమ్మై నీరాట్, మాకు ఇది కావాలి, విసనకర్ర అద్దం, ఈ రెండు కూడా కావాలి. ఆ రెండు ఇస్తే మేము స్వామితో కలిపి స్నానం ఆడతాము అని అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటి విసనకర్ర అలాగే అద్దము, ఈ రెండింటిని ఏంటి అంటే అద్దం ఏం చేస్తుంది, మన బొమ్మను ప్రతిబింబిస్తుంది. అలాగే ఏంటి మన అంటే ఆత్మజ్ఞానం, నువ్వేంటో స్పష్టంగా తెలుస్తుంది అద్దం పట్టుకోవడం వల్ల. అలాగే ఆత్మజ్ఞానం కూడా, అంటే మనమేంటో మనకి తెలియటం అనేటటువంటిది ప్రధానం. ఇది అద్దం తెలియజేస్తుంది. అలాగే విసనకర్ర ఏం చేస్తుంది, ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా ఒకసారి ఇలా అద్దాన్ని మనం అలాగే కదా వాడతాము. అంటే మనలో ఉండేటటువంటి అహంకార మమకారాలు ఆ రెండింటిని కూడా ఛేదించేదన్నమాట. అంటే దూరం చేస్తుంది. ఏ మనిషి అయినా సరే పతనం అవ్వడానికి అహంకారము మమకారమే ప్రధానమైనటువంటివి కనుక వాటిని నశింపజేస్తుంది. ఇంకా ఇందులో అమ్మవారిని ఎన్ని రకాలుగా సంబోధిస్తున్నారో మనం చూడొచ్చు. ఏంటది, ఒకటి బంగారు కలశాల వంటి సుకుమారమైనటువంటి స్తన సౌందర్యం కలిగిన దాన, సన్నని నడుము కలిగిన దాన, ఎర్రని పెదవులు కలిగిన దాన, ఓ నీళ అంటే నప్పిన్న, పరిపూర్ణురాల నంగాయ్, తిరువే లక్ష్మీ సమానురాల, ఇలాగ ఎన్ని రకాలుగా కీర్తిస్తున్నారు. ఇక్కడేమో దేవతలందరూ ప్రార్థిస్తుంటే వాళ్ళకి రాజ్యాన్ని ఇప్పించేటటువంటి కరుణించేటటువంటి స్వామిని చూపిస్తున్నారు. ఉక్కమం తట్టొళియం, అద్దాన్ని మాకివ్వు అనడం మనం ఈ బొమ్మలో చూడొచ్చు. అలాగే లక్ష్మీ సమానురాల అనేటటువంటి దాన్ని లక్ష్మీ అమ్మవారి బొమ్మతోటి చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ కూడా అలాగే సకల దేవతలను కూడా స్వామి, ముక్కోటి దేవతలను కూడా అనుగ్రహిస్తున్నావు, మరి మమ్మల్ని అనుగ్రహించవా అని ఆండాళ్ళ తల్లి చేసే ప్రార్థన ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ 20వ పాసురంలో స్వామిని అమ్మని కలిపి ప్రార్థించటం, ముక్కోటి దేవతలకి కంటే కూడా ఇంకో మమ్మల్ని తొందరగా నువ్వు అనుగ్రహించాలి అనేటటువంటి ఒక డిమాండ్ లాంటి రిక్వెస్ట్ అది కనిపిస్తుంది ఈరోజు పాసురంలో. ఇక రేపటి పాసురంతో తిరిగి కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.